హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటలకు స్వాగతం. నేను ఈరోజు పనసకాయతో పకోడా చేస్తున్నాను. తీయగా హాట్గా తీయగా రెండు ఉంటాయి, స్వీట్గా తీయగా హాట్గా. అందులోకి మనము ఈ పసుపు కూడా ఈ ఎండకు సలవరము రెండు వేసి నేను పకోడా చేస్తున్నాను. దాంట్లోకి కొంచెం వామ్ వేస్తున్నాను, కొత్తిమీర, కరింపాకు, ఇంకా కారము, ధనియాల పొడి అన్నీ వేసుకోవాలి. ముందుగా మనం మిక్సీ పట్టుకుందాము. ముందుగా మా ఛానల్ నచ్చినట్లయితే మా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టండి ప్లీజ్. తెలియని వాళ్ళకుంటే చేయండి. చూడండి, ఈ మాదిరి కొట్టుపెట్టినాను నేను పిండి. ఇప్పుడు మనము పనసకాయలు ఈ మాదిరి కోసుకున్నాను, లోపల గింజలు తీసేసి మనం ఎన్ని వేసి కలిపేసుకుందాం. దీనికి ఆనియన్ ఏమి మనం వేయడం లేదు. వామ్ వేస్తున్నాను. అట్నే ఒక చెంచా ధనియాల పొడి వేస్తున్నాను. కొద్దిగా కారం వేసుకోవాలి. సాల్ట్, చూడండి సాల్ట్ వేస్తున్నాను. ఇవన్నీ మనం కలిపేసుకుందాము. ఈ మాదిరి కలిపి పెట్టుకున్నాను నేను పనసకాయతో. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టేసుకున్నాము. ఈ మాదిరి గట్టిగా ఉండాలండి. ఆయిల్ పెట్టేసినాను, అవుతుంది. ఏ ఖర్చు లేకుండా, ఏం పెద్ద పెద్ద ఖర్చులన్నీ పెట్టుకోకుండా ఈ మాదిరైనా చేసుకుంటే బాగుంటుంది. ఈ పిల్లలంటే కారం అంటే తినరు కాబట్టి ఈ మాదిరి స్వీట్ చేసి పెట్టిన పకోడా మాదిరి సూపర్గా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఆయిల్ కావాల్సింది వేద్దాం. కాగింది కదా, మాదిరి అన్నీ వేసేసుకోవాలి. బాగా దోరలుగా వేగాలి. చూడండి, బాగా ఎగుతుంది కదా.
కొంచెం వేగినాక తీసేస్తాం. రెండు కాయినాయి తీసేసుకుంటాను. అవి ఫ్రెండ్స్ చూడండి, ఈ మాదిరి వచ్చినాయి. బాగా పకోడా, పనసకాయ పకోడా స్వీట్గా ఉంటుంది. రోజు ఆ కారం టీయే తినకుండా ఈ మాదిరి స్వీట్ కూడా చేసుకుని తినండి. ఆరోగ్యం కూడా మంచిది. మనం పెసరబ్యాళ్ళు వేసాం కాబట్టి పెసరబ్యాళ్ళు పనసకాయతో సూపర్గా ఉంటుంది. ఆరోగ్యం కూడా ఎండకి సలవరం అన్నమాట. మీ ఇంట్లో కూడా చేసి ఎలా వచ్చినాయో చెప్పండి. ముందుగా మా ఛానల్ నచ్చినట్టయితే మాకు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక బెల్ ఐకాన్ కొట్టండి ప్లీజ్, మర్చిపోకండి. నేను వంటలు పెడతానే ఉంటాను చూడండి. ఇది చాలా బాగుందండి. స్వీట్గా ఉంది, ఘాటుగా ఉంది, రెండు ఉన్నాయి. కొంతమంది స్వీట్ తినేవాళ్ళు బాగా బాగుంటుంది పకోడా. చాలా మంచిదండి, అందరు తినొచ్చు దీన్ని. మనము దీంట్లోకి అన్ని ఆరోగ్యం టీ వేసాం కదా, చాలా బాగున్నాయి. ఇంకా కరుం అని ఉంటాయి. సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. బాయ్.